భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్ మాజీ సైనికులను సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం, ఊరకొండ రాజు, జిల్లా అధికార ప్రతినిధి బర్క నవీన్ యాదవ్, ఆడపు రేవంత్, గాజుల వేణు, గుడ్ల విష్ణు, సంగీతం సత్య సాయిరాం, మేరకు శ్రీనివాస్, కోడం రవి, వంగ అనిల్, అలవాల నరహరి, బండారి వెంకటేశ్వర్లు, కోడం ఆనంద్ బాబు, గుడ్ల సురేష్, అంగారపు రాజు, గుండెల్ని వేణు, అన్వేష్, తౌట్ రాజలింగం, సుంజు ప్రకాష్, కౌరంపల్లి రమేష్, బాలసాని అనిల్, మంచుకట్ల భాస్కర్, జంపరాజు, మాజీ సైనికులు పాల్గొన్నారు. ఓకే ఓకే జరగండి. ప్రధాని ఈ రకంగా ఉన్న సమయంలో వేద మాలిక్ మన జనరల్ ఆర్మీ సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు, అక్కడనేమో ముషారఫ్ గారు పాకిస్తాన్. 1999లో అంటే 1999లో లాహోర్ ఒప్పందం జరిగింది. అంటే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో ఇద్దరు శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకున్న కొన్ని నెలలకే వెంబడే ఈ మే 3 తారీఖు నాడు అక్కడ వెంబడే ఈ పాకిస్తాన్ ఉండదు సైన్యం కార్గిల్ ఏదైతే ఉందో పాకిస్తాన్ 174 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు గమనించి ఆ సైన్యానికి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంబడి ఒకటి తర్వాత ఒకటి మన ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ మన ఆర్మీ అలాగే వాయుసేన ఇద్దరు కలిసి యుద్ధం చేయడం జరిగింది. దాదాపు మన సైన్యం 560 పైసలకు వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి అంటే విధంగా ఆ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పలేదు. అంచనా ప్రకారంగా దాదాపు 700 మంది నుంచి 1400, 2000 చెప్తా ఉన్నారు. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగింది. మరి ఇండియా వైపు చూసుకుంటే 1300 పైసలకు చెత్తగా అంటే గాయపడి ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి ఈ రకంగా మొత్తానికి ఆ పాకిస్తాన్ ఒక పన్నాగం అంటే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత యుద్ధం, 1971-72లో రెండోసారి యుద్ధం పాకిస్తాన్ మనకు. 71-72 అయితే దాదాపు 80,000 సైన్యాన్ని మనం బందీలుగా తీసుకున్నాం. మరి అప్పుడు ప్రభుత్వం దురదృష్టవశాత్తు వాళ్ళని వదిలిపెట్టడం, అలాగే మరి ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే అంటా ఉన్నామో అక్కడ ఇప్పుడు అది ఆక్రమిత పాకిస్తాన్ గానే మిగిలిపోయింది. అప్పుడు మన సైన్యం మన ప్రధాని గట్టి చొరవ తీసుకుంటే ఆక్రమిత పాకిస్తాన్ అనేది ఉండేది కాకుండా మరి ఈ రకంగా అప్పటి వరకు ఇప్పటివరకు కూడా ఇంకా మనకు మధ్యలో ఈ యొక్క శత్రుత్వం అనేది నడుస్తూనే ఉన్నది. ఏది ఏమైనా ఆ రోజు ఆ సైన్యం చొరవ మొత్తానికి కార్గిల్ విజయాన్ని అందించింది. 1999 జూన్ 26 తారీఖు ఏదైతుందో ఆ జూలై 26 నాడు మన భారతీయ జెండాను మళ్ళీ ఆ ప్రాంతంలో ఎగరవేసి మన స్థలాన్ని మళ్ళీ తిరిగి హస్తగతం చేసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ 1999 అనుకున్నప్పుడు ఇది 25 సంవత్సరాల రజత విజయోత్సవాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి అక్కడ లడాఖ్లో ఏదైతే ఈ సైన్యం అమరులైనటువంటి వారికి స్మారక చిహ్నం ఏదైతే కట్టిరో అక్కడనే ఈరోజు విజయోత్సవాలను అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ప్రధానమంత్రి చేస్తూ ఉన్నాం. మరి 25 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మరి యొక్క కార్గిల్ ఏదైతే యుద్ధ ట్యాంక్ ఏదైతుందో మనం 2003-4లో ఇక్కడ తెచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మన భీమనపల్లి సత్యనారాయణ అప్పుడు జాఫర్ మొయినుద్దీన్ వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి దీన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 40 టన్నుల వెయిట్ ఉంటుంది. 6 రోజులకు ఢిల్లీ నుంచి శ్రీశైలం చేరుతున్నది. ఆ రకంగా ఒక విజయోత్సవాన్ని ఇది ఇంతకుముందు వర్ధనుకుంటా ఉండే దీనికి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు ఉన్నటువంటి విద్యాసాగర్ గారి చొరవతో జార్జ్ ఫెర్నాండెస్తో మాట్లాడి అప్పుడు హోమ్ మినిస్టర్ కనుంటే రక్షణ మంత్రి ఆ రకంగా తీసుకొని తీసుకొచ్చాం. ఇక్కడ రాగానే సిరిసిల్లలో కంఠాభరణం అంటే కార్గిల్ విజయోత్సవానికి ప్రతీకగా అమరులైనటువంటి సైన్యానికి నివాళులు అర్పించినటువంటి
ఘట్టం స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి సత్యనారాయణ గారికి కూడా మనం అభినందనలు చెప్పక తప్పదు. వారం రోజులు అక్కడ ఉండి అప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ రకంగా మనం మొత్తానికైతే భారత సైన్యం వేస్తున్నారు. ఇక్కడ చాలా మంది మీరు రండి సార్, మీరు ఒక్కరు డ్రెస్లో కనిపిస్తే సంతోషపడలేదు.